సునీత లత గారి దగ్గరికి వెళ్దాం. లత గారు, ఇప్పుడు ఒకటే కనిపిస్తోంది. మొదటిది ఏంటంటే మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి విత్డ్రా అయిన అఫిడేవిట్ మీద ఆల్రెడీ ఆయనకి ఆ కేసులో ఆల్రెడీ ముందస్తు బెయిల్ ఉంది కాబట్టి దాంట్లో మీరు ఏం చేయలేరు. ప్రస్తుతానికి ఇంకా వేరే ఏమి ఇష్యూస్ దొరకట్లేదు కాబట్టి ఇందులో విత్డ్రా అయిన అఫిడేవిట్లో ఆయన బెదిరించి అఫిడేవిట్ విత్డ్రా చేయించారని వాళ్ళ మదర్తో కంప్లైంట్ పెట్టించి వాళ్ళు మీరు కేసు కట్టారు అన్నది ఇప్పుడు వినిపిస్తున్న ఆరోపణ. సో అది కక్ష సాధింపు చర్య కాకుండా అది చట్టం తన పని నాడు ఎక్కడ చేసుకొని ఇచ్చారు మీరు అన్నది ప్రశ్న. కిడ్నాప్ అంటే బీఆర్ఎస్ ప్రేక్షకులకే కానివ్వండి, బీఆర్కే ఛానల్కి కానివ్వండి, ప్యానెల్ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. ఇక్కడ సత్యవర్ధన్ మీద ఎలాంటి నింద అనేది వీళ్ళు వేస్తున్నారంటే వాళ్ళ కుటుంబాన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. అక్కడ వాళ్ళని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి వాళ్ళని బెదిరిస్తా వాళ్ళని ఒక బంధించినప్పుడు అతని మెజిస్ట్రేట్ దగ్గరైనా వచ్చినా అదే చెప్తాడు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళినా ఆయన అదే చెప్తాడు. వాళ్ళ కుటుంబం ఎవరి కస్టడీలో ఉంది? వాళ్ళు ఎవరు? వాళ్ళని కిడ్నాప్ చేయబట్టే కదా ఇతని 4 రోజులు కిడ్నాప్ చేశారు. అంటే అధికారం కోల్పోయిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా కూడా ఇప్పటికీ కూడా రౌడీజం జరుగుతుంది, ఇప్పటికి కూడా కిడ్నాప్ చేస్తున్నారు అని అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు చెప్తున్నారు కదా, పోలీసులు వీళ్ళని అంటే ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మదర్ని వాళ్ళ సిస్టర్ని వాళ్ళందరినీ ఒక చోట పెట్టి నువ్వు దీని మీద కేసు కట్టకపోయినా దీని వ్యతిరేకంగా మాట్లాడినా సరే మీ మీద కొత్తగా కేసులు కడతాము అని బెదిరించి వాళ్ళ అంటే వీళ్ళు కిడ్నాప్ చేశారు. ఫస్ట్ అంటే సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారు, 4 రోజులు బెదిరించారు. వాళ్ళ ఫ్యామిలీలంతా వీళ్ళు అంటే నువ్వు కానీ వెళ్ళి చెప్పకపోతే నీ ఫ్యామిలీ మా దగ్గర ఉంది, సో మేము మిమ్మల్ని ఏమైనా చేస్తాం. పక్కా ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి కదా. అసలు తగలబెట్టిన రోజు ఉన్నాడా, అతను అక్కడే ఆఫీస్లో ఉన్నాడు, ఆ రోజు తగలబెట్టిన రోజు ఆయన ఆఫీస్లోనే ఉన్నాడు. సో పక్క ఎవిడెన్స్లన్నీ ఉన్నాయి కదా. ఎవిడెన్స్ లేకుండా ఉంటే సరే ఈ రోజు అంటే వీళ్ళు ఎన్ని చేసినా కూడా అండి, వీళ్ళు ఎన్ని చేసినా ఏమీ చేయకూడదు. వీళ్ళు చాలా శుద్ధపూసల లెక్క చెప్తారనమాట. ఏదైనా చేస్తే వీళ్ళు చేసిన తప్పులేంటనేది ఎత్తి చూపిస్తే కక్షపూరిత రాజకీయాలు అని అంటారు. సో వీళ్ళు గతంలో చేసింది ఏంటి? అసలు ఆ లెక్కను తీసుకొని ఉంటే మేము కక్షపూరిత రాజకీయాలే కానీ చేసుంటే వల్లభనేని వంశీ అనే వ్యక్తి ఫస్ట్ మంత్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చామో అప్పుడే అరెస్ట్ అయి ఉంటాడు. మేము కక్షపూరిత రాజకీయాలు చేయలేదు. ఆయన చేసినవి అన్ని రకాల విధ్వంసాలు చేశాడు. కానీ ఈరోజు మీరు ఏదైతే కిడ్నాప్ చేశారో, మీరు కిడ్నాప్ చేయబట్టి ఈ రోజున ఇంత ఇది నడిచింది. ఎప్పుడు చట్టం తన పని తను చేసిపోతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఆయన ఎప్పుడూ ఇట్లాంటి కక్షపూరిత రాజకీయాలకి ఆయన ఎంకరేజ్ చేయరు. సో ఎప్పుడు కూడా ఆయన ఏంటన్నారు, ఎవరైనా సరే తప్పు చేసిన సోషల్ మీడియాలో ఈ రోజున చూడండి వాళ్ళు చేసిన అరాచకాలు. సో వాళ్ళు జైల్లో ఉన్నారు, దాని గురించి చెప్పమానండి. వాళ్ళు అట్లా అనుకుంటే 151 మంది గెలిచారు, వాళ్ళందరినీ మేము ఏమైనా చేస్తున్నామా? ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి జరుగుతుంది అక్కడ. దాని మీద కూడా ఒక డిస్కషన్ అది కూడా చేద్దాము. వెంకటేశ్వర రెడ్డి గారు ఏదో పాయింట్ చెప్తున్నారు మీరు. ఇక్కడ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని మేమన్నది కాదండి. సాక్షాత్ లోకేష్ బాబు గారే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఒక వెర్రి బుక్ ఓపెన్ చేస్తున్నామని చెప్పింది ఆయనే. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వెర్రి బుక్ ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పింది ఆయనే. తర్వాత ఇక్కడే కాదు, దావోస్ వెళ్ళి పెట్టుబడిదారులను ఆకర్షించే దగ్గర కూడా మా దగ్గర ఒక వెర్రి బుక్ ఉంది అని చెప్పింది ఆయనే. ఇక్కడ మనము కాదండి, వీళ్ళు భయపడుతున్నారు. వీళ్ళు చేసిన ఆర్థికంగా వీళ్ళు చేసిన నష్టానికే కానివ్వండి, ఇన్ని రోజులు దోచుకు తిన్నదే కానివ్వండి, ఎర్రి బుక్ ఏంటండి? భగవద్గీత రాస్తున్నారు, భగవద్గీత రాస్తున్నారు. మీకెందుకు భయం? తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడతారు? రైట్. ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు మేమేమంటామంటే పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఆయన సన్ను మంత్రి గారు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు మనం క్రైటీరియాగా తీసుకోవాలా? ప్యానెల్లో సభ్యులు లేకపోతే మిగతా లీడర్ల కూటమి పార్టీలు అంటే మీరు అన్నట్టుగా ఒక మాట అండి, చంద్రబాబు నాయుడు గారేమో మేము ఇచ్చిన మాటలు అమలు జరపము, సూపర్ 6 అమలు జరపలేము అని ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. ఇది లోకేష్ బాబు గారేమో ఎర్రి బుక్ ఇంప్లిమెంట్ చేస్తాము, అయితే ప్రతి ఒక్కటి ఒక పాయింట్ చెప్పండి. అయితే సూపర్ 6 చేయమని చెప్పట్లేదు, మీరు ఒకటి నోట్ చేసుకోండి, ఒకటి నోట్ చేసుకోండి. కానీ రాష్ట్రం ఉన్న పరిస్థితులు వివరించారు, అక్కడ రాష్ట్రం ఉన్న పరిస్థితులు వివరించారే కానీ సూపర్ 6 మేము చేయట్లేదు, మేము చెయ్యము అనే మాట చెప్పలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, అది తప్పు. మీరు ప్రజలకు అట్లా తీసుకెళ్ళకండి. ఆయన ప్రజలకి చెప్పారు ఎలా ఉంది రాష్ట్ర పరిస్థితి, ఎలా ఉంది అనేది వివరించారు. అదే మాటని ఇప్పుడు మేడం గారు చెప్పిన మాటనే, లేదు లోకేష్ ఈ ప్యానల్ సభ్యులు చెప్తున్న మాటనే
మేము ఎర్రి బుక్ ఇంప్లిమెంట్ చేయమని, లేకపోతే కక్ష సాధింపు చేయమని అట్లనే అయితే ఒక ప్రశ్న వెంకటేశ్వర రెడ్డి గారు, ఒక ప్రశ్న ఏంటంటే కాదు టీడీపీ ఆఫీస్ మీద దాడి జరగలేదంటారా? నా క్వశ్చన్ అడగండి. ఈ వర్డ్ ఇవ్వనివ్వండి ఫస్ట్. చెప్పండి. ఇదే మాటనే, ఈ అన్న మాటనే చంద్రబాబు నాయుడు గారు నేను ఇంప్లిమెంట్ చేస్తాను, నేను అన్న వర్షన్ వేరు, మీరు అర్థం చేసుకున్న వర్షన్ వేరు అని చెప్పేసి ఆయన చేతనే స్టేట్మెంట్ ఇప్పిస్తే సరిపోద్ది కదా. రైట్. ఆయన ఇంతవరకు అధికారం వచ్చి 6 నెలలే అయింది. 6 నెలలకే మీకు ఎందుకు కట్టుబడి ఉన్నారు, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కట్టుబడి ఉన్నారు. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి ఒక నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు, రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కుతున్నారు. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారు, రైట్ ఒకసారి మీ ఇద్దరికి ఒక చిన్న రిలీఫ్ ఇస్తాను నేను. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు, లత గారు ఇద్దరికి ఒకసారి